తెలుగు సినీ నటి లావణ్య త్రిపాఠి తన అందాల రాక్షసి సినిమా షూటింగ్ అనుభవాలను పంచుకుంది. ఆమె మేకప్ వేసుకొని సెట్లోకి వెళ్లడంతో డైరెక్టర్ ఆమెపై కోపం తెచ్చుకున్నారని తెలిపింది. మెగా కోడలు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్ర హీరోలుగా నటించిన ఈ ప్రేమకథా చిత్రం ఎంతోమంది ప్రేమికులను, యూత్ను ఆకట్టుకుంది. అలాంటి ఈ చిత్రం జూన్ 13వ తేదీన థియేటర్లలో తిరిగి విడుదల అవుతోంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లావణ్య అప్పుడు షూటింగ్ విశేషాలను పంచుకుంది. ఈ సినిమాలో హీరోలతో సహా నేను కూడా మేకప్ లేకుండానే నటించాను. అయితే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్లో ముఖానికి మేకప్ వేసుకొని సెట్లోకి వెళ్లాను. దీంతో డైరెక్టర్ హను రాఘవపూడి నా మీద సీరియస్ అయ్యారు. నా దగ్గరకు వచ్చి జూమ్ చేసి నా ఫేస్ చూపించి, నీ ముఖంపై పౌడర్ మరకలు చూడు ఎలా కనిపిస్తున్నాయో అని అన్నారు. ఇక వెంటనే వెళ్లి ఫేస్ వాష్ చేసుకుని మళ్లీ షూటింగ్లోకి వెళ్లాను అంటూ చెప్పుకొచ్చింది. చివరకు లావణ్య త్రిపాఠి డైరెక్టర్ సూచన మేరకు మేకప్ తొలగించి షూటింగ్లో పాల్గొంది. ఈ విషయానికి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.